రంగారెడ్డి జిల్లాలోని దేవుని ఎర్రవల్లిలో రైతు చింపుల సత్యనారాయణ రెడ్డి పొలంలో 21 ఎకరాల్లో చేపట్టిన ఆయిల్ పామ్ ప్లాంటేషన్ ను చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య, ఉద్యానవన శాఖ డైరెక్టర్ షేక్ యాస్మిన్ బాషాలతో కలిసి వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలో ఉద్యాన పంటలు, డైరీల ఏర్పాటును ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఈ సందర్భంగా అన్నారు. ఆయిల్ పామ్ డిమాండ్కు తగిన విధంగా రైతులు ముందుకు రావాలన్నారు. సాంప్రదాయ పంటలతో పాటు వాణిజ్య పంటలపై దృష్టి సారించాలని సూచించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ఎలాంటి షరతులు లేకుండా రైతులందరికీ డ్రిప్ పరికరాలు అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. జిల్లాలో ఒక్కరోజే 557 ఎకరాల్లో ప్లాంటేషన్ చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. 5,000 ఎకరాల్లో పంట సాగుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, సికింద్రాబాద్, సైబరాబాద్ నగరాలకు భిన్నంగా రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. సరైన సమయంలో, సరైన ప్రాంతంలో కంపెనీలు ఏర్పాటు చేయడంతో అభివృద్ధికి బాటలు పడుతున్నాయన్నారు. జిల్లాలోని మహేశ్వరం నియోజకవర్గంలో ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రసంగిస్తూ పరిశ్రమల ఏర్పాటు కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన విధానాల వల్ల మహేశ్వరం ప్రాంతం వేగంగా అభివృద్ధి పథంలో పురోగమిస్తోందన్నారు. దేశంలోని ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై లాంటి నగరాల కంటే అద్భుతంగా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి అన్నారు. ప్రపంచ స్థాయిలో పోటీ పడే విధంగా ఫ్యూచర్ సిటీని అభివృద్ధి చేస్తామన్నారు. ముచ్చెర్ల, బేగరి, కంచె ప్రాంతాలు ఫోర్త్ సిటీలో ప్రత్యేక గుర్తింపుతో అభివృద్ధి చేయనున్నామని తెలిపారు. సింగపూర్, ఇతర దేశాలకు చెందిన ప్రధాన సంస్థలతో ఫ్యూచర్ సిటీకి రూపకల్పన జరుగుతుందన్నారు. జిల్లాలో పంచాయతీ ఎన్నికలకు జిల్లా యంత్రాంగం సర్వసన్నద్దమవుతోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడు ఉపక్రమించినా సమర్థవంతంగా నిర్వహించేందుకు అధికారులు సిద్ధంగా ఉన్నారు. గ్రామాల్లో ఆశావహులు కూడా స్థానిక ఎన్నికలకు సన్నద్దమవుతున్నారు. జిల్లాలో 21 మండలాల్లో ఎంపీటీసీ స్థానాలు 232, గ్రామ పంచాయతీలు 526, ఎంపీపీలు 21, జెడ్పీటీసీలు 21, పంచాయతీ వార్డులు 4,896 ఉన్నాయి. జిల్లాలో మొత్తం ఓటర్ల సంఖ్య దాదాపు 8 లక్షల మంది ఉండగా అందులో పురుషులు 3,99,404 మంది, మహిళలు 3,95,216 మంది, ఇతరులు 33 మంది ఉన్నారు. అదేవిధంగా జిల్లాలో 15 మున్సిపాలిటీలు, 3 కార్పొరేషన్లు, అసెంబ్లీ సెగ్మెంట్లు 8 ఉన్నాయి. జీహెచ్ఎంసీ డివిజన్లు మహేశ్వరంలో 2, ఎల్బీ నగర్లో 11, గచ్చిబౌలిలో 7, రాజేంద్ర నగర్లో 5 ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయాలనే సదుద్దేశంతో భూభారతిని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ భూభారతితో సమస్యలను బట్టి ఒక్కో అధికారికి బాధ్యతనిస్తూ పని విభజన చేసింది. దీంతో మండల స్థాయిలోనే 80% సమస్యలు పరిష్కారం అయ్యేందుకు బాధ్యతలు అప్పగించారు. ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను సమస్య ఆధారంగా అధికారులు, సిబ్బంది ఆన్లైన్ లో అప్లోడ్ చేశారు. భూ సమస్య పరిష్కారం దిశగానే అధికారులు అడుగులు వేయాలని కలెక్టర్ సూచించారు. ఆగస్టు 15వ తేదీ వరకు రెవెన్యూ సదస్సుల్లో స్వీకరించిన సమస్యలు పూర్తిగా ప్రక్షాళన చేయాలనే నిర్ణయంతో అధికారులు అడుగులు వేస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని 27 మండలాల్లో 21,200 మంది భూ సమస్యలపై సదస్సుల్లో దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం దాదాపు 20 రోజులు జిల్లాలోని 613 రెవెన్యూ గ్రామాల పరిధిలో సదస్సులు నిర్వహించింది. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో రంగారెడ్డి జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్ల పథకాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఇందుకు దరఖాస్తులు స్వీకరించి క్షేత్రస్థాయిలో అధికారులు ఇంటింటికి తిరిగి అర్హులను గుర్తించారు. అనంతరం అర్హులైన పేదలతో ఇంటి నిర్మాణానికి ఖాళీ స్థలాల వద్ద ఫోటోలు తీసుకుని మంజూరు చేశారు. క్షేత్రస్థాయిలో అవినీతి, అక్రమాలకు పాల్పడకుండా జియో ట్యాగింగ్ తో ప్రభుత్వం పనులు సాగిస్తోంది. రంగారెడ్డిలో 19,158 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి దరఖాస్తులు వచ్చాయి. ఇందులో రంగారెడ్డికి 17,440 ఇళ్లు మంజూరు చేశారు. అయితే ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణానికి మార్కింగ్ చేసిన జిల్లాలో రంగారెడ్డి ముందు వరుసలో ఉందని ప్రభుత్వ లెక్కలు వివరిస్తున్నాయి. రంగారెడ్డి జిల్లాలో 10,627 ఇళ్లు గ్రౌండింగ్ కావడంతో 62% రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లా మొదటి స్థానంలో ఉంది. పంచాయతీల మధ్య పోటీతత్వాన్ని పెంచడంతో పాటు పారిశుధ్య పరిస్థితులను మరింత మెరుగుపరిచేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతి ఏటా స్వచ్ఛ సర్వేక్షణ్ కార్యక్రమం నిర్వహిస్తోంది. అధికారులు, సిబ్బంది గ్రామాల్లో పర్యటించి సర్వే చేసిన వివరాల ఆధారంగా పాయింట్లు కేటాయిస్తారు. ఆయా విభాగాల్లో ఎక్కువ పాయింట్లు సాధించిన పంచాయతీలను గుర్తించి ర్యాంకులు ప్రకటించి పురస్కారాలు అందజేస్తారు. ఈ ఏడాది సైతం త్వరలో కేంద్ర బృందాలు గ్రామాల్లో పర్యటించి సర్వే చేపట్టనున్నాయి.